తెలంగాణ రాజకీయాల్లో జనసేన దూకుడు కనిపిస్తోంది. ఖమ్మంలో జనసేన కీలక నేతల సమావేశం జరిగింది. ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా జడల శ్రీనివాస్ను నిలబెడుతున్నారు. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. సెప్టెంబర్ 7న ఖమ్మంలో జనసేన శంఖారావం ఉంటుందంటున్నారు. ఖమ్మం లోకల్ బాడీ ఎన్నికల్లో బలంగా పోరాడతామంటున్నారు జనసేన నేతలు. తెలంగాణలోనూ జనసేన రాజకీయం చేస్తుంది అని ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఇక్కడి నేతలు దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు వేదికగా ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికలను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా జడల శ్రీనివాస్ను నిలబెడుతున్నారు. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. సెప్టెంబర్ 7న ఖమ్మంలో జనసేన శంఖారావం ఉండబోతోంది. ఖమ్మం లోకల్ బాడీ ఎన్నికల్లో బలంగా పోరాడతామని జనసేన నేతలు అంటున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తున్నటువంటి జనసేన పార్టీ ఒక అడుగు ముందుకేసిందని చెప్పాలి. చాలా రోజుల నుంచి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నటువంటి జనసేన పార్టీ రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దానిపైన పూర్తి కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి అన్ని పార్టీల కంటే ముందుగానే ఒక అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గడల శ్రీనివాసరావు తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖలో కీలకమైన బాధ్యతలు వహించినటువంటి గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఆయనని పోటీలో దింపాలని చెప్పి జనసేన చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి చర్చలు ఇప్పటికే ముగిశాయి. అటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా జనసేన నుంచి గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని అటు పవన్ కళ్యాణ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే అన్ని పార్టీల కంటే ముందుగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిని జనసేన ప్రకటించినట్టు అవుతుంది. ఇక పొత్తుల విషయానికి వస్తే ఇప్పటికే జనసేన పార్టీ కూటమిలో ఉంది. అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. ఈ కూటమితో ఉన్నటువంటి జనసేన పార్టీ మరి కలిసి పోటీ చేస్తుందా లేకపోతే సింగిల్గానే పోటీ చేస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలకి చాలా రోజుల టైం ఉంది. కానీ ముందుగానే అభ్యర్థికి సంబంధించినటువంటి కసరత్తు మొదలైపోయింది. ఇప్పటికే జిల్లాలలో అనేక మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్లో లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ని బూస్టప్ చేసే పనిలో జనసేన లోకల్ క్యాడర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇక కూటమి విషయానికి వస్తే ఇప్పటికే పిసిసి ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు కావచ్చు, రామచంద్రరావు ఢిల్లీలో మాట్లాడుతూ ఎవరితో కూడా పొత్తుండదు, సింగిల్గానే పోటీ చేస్తాం, జాతీయ నాయకత్వం పొత్తులకు సంబంధించిన దానిపైన నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము పోటీ చేస్తాం, ఎలాంటి ఎన్నికలు వచ్చినా మేము సింగిల్గానే బరిలోకి దిగుతాం, ఒకవేళ జాతీయ నాయకత్వం కావచ్చు, తమ నాయకత్వం కావచ్చు పూర్తి స్థాయిలో ఆదేశిస్తే పొత్తులకు సంబంధించిన దానిపైన మాట్లాడతాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో జనసేన నాయకులే పోటీలో ఉంటారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు గడాల శ్రీనివాసరావు పేరుకు ముందు రావడం జరిగింది. సో మరి టీడీపీతో అయినా పొత్తు ఉంటుందా లేకపోతే బీజేపీ ఇప్పటికే చెప్పినట్టుగా పొత్తు ఉండదా లేకుంటే జనసేన సింగిల్గానే పోటీ చేస్తున్న మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో ఒక హీట్ వాతావరణం పెంచుతున్నాయి. జనసేన ఇది ఒక అదునుగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో గడాల శ్రీనివాసరావు పేరుని అయితే ప్రతిపాదించిన నేపథ్యంలో అందరికంటే ముందుగానే జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ముందున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పవచ్చు. రేపు సెప్టెంబర్ 13వ తారీఖున జనసేన శంఖారావం అనే కార్యక్రమం తెలంగాణలో ఖమ్మం డిస్టిక్ లో స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు ఇంకొక ముఖ్యమైన డెసిషన్ మేము తీసుకుంది ఏంటంటే రేపు రాబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మన ఇక్కడ 3 జిల్లాల నుంచి మన శ్రీనివాస్ గారిని మేము ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ కూడా ఆయన అప్రూవల్ ఇచ్చారు. రాబోయే కాలంలో కూడా రెండో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరనేది కూడా మేము త్వరలోనే మీడియా మిత్రులకి ఆ పేరు కూడా షేర్ చేసుకుంటాము. బట్ ఇప్పటికైతే మీ అందరి సహకారం శ్రీనివాస్ గారికి అందించాలి. ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవబోతుంది. రేపు ఖమ్మం లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా చాలా బలంగా ముందుకెళ్తున్నాము.